హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ బాగి ఇద్దరు కూడా అలా జాలీగా నేషనల్ హైవే మీద బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు బాగి అమర్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటే, ఏంటండి మొండి మొగుడు గారు అంత స్పీడ్గా వెళ్తున్నారు, కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఈ మాత్రం స్పీడ్గా వెళ్ళకపోతే ఎలా అయినా నీకు భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి అమర్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అలా భయంతో కళ్ళు మూసుకొని ఉంటుంది. మరోపక్క మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. రే బాబ్జీ, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, త్వరగా నువ్వు వాళ్ళని ఫాలో అవ్వరా అని చెప్పి అంటూ ఉంటే, మేడం ఆయన చాలా స్పీడ్గా బైక్ని డ్రైవ్ చేస్తున్నారు, నేను ఆయన స్పీడ్ని అందుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, రే ఇడియట్, అలా అంటే ఎలా కుదురుతుంది, నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుంటేనే కదా నేను అక్కడికి రాగలను, త్వరగా వెళ్ళు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిపోతుందోనని నేను టెన్షన్ పడిపోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమర్ బాగిని రెస్టారెంట్కి తీసుకుని వస్తాడు. రెస్టారెంట్ వచ్చింది, ఇక నువ్వు దిగొచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అమ్మయ్య వచ్చేసామా, మీరు అలా అంత స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే పై ప్రాణాలు పైనే పోయాయి, అమ్మయ్య మొత్తానికి రెస్టారెంట్కి అయితే తీసుకుని వచ్చారు అని చెప్పి అలా బాగి లోపలికి వస్తూ ఉంటుంది. తర్వాత అమర్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా అరవింద్ కనిపిస్తాడేమోనని, వాళ్ళపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడేమోనని చూస్తూ ఉంటాడు. బాగి అమర్ ఇద్దరు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక ఇంతలో ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఒక వెయిటర్ అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ చూస్తూ ఉంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ లాగా ఉన్నారు, చాలా చూడముచ్చటగా ఉన్నారు, ఆ టేబుల్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది, వ్యూ చాలా బాగుంటుంది, రండి అక్కడ కూర్చుందరు కానీ అని చెప్పి అమర్ బాగి వాళ్ళను ఒక టేబుల్ దగ్గర కూర్చోమని చెబుతాడు. ఇక దాంతో, అయ్యో నాకు సిగ్గేస్తుంది, మా ఇద్దరికి కొత్తగా పెళ్ళైందని అందరూ కనిపెట్టేస్తున్నారు అని చెప్పి, అందంగా ఉన్నామని మా జంట బాగుందని కూడా పొగుడుతున్నారు, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత దిష్టి తీయించుకోవాలని చెప్పి బాగి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఇక అమరేమో చాలా టెన్షన్గా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అరవింద్ అమర్ వాళ్ళు వచ్చిన ప్లేస్కి వచ్చేస్తాడు. ఎలాగైనా సరే బాగిని అమర్ కళ్ళ ముందే చంపాలని అరవింద్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. బాగి అమర్ ఎదురుగా కూర్చొని అమర్ని గమనిస్తూ ఉంటుంది. మీరు మొట్టమొదటిసారి నన్ను బయటకు తీసుకుని వచ్చారండి, ఈ రోజుని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని చెప్పి బాగి అలా అమర్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో వెయిటర్ బాగి అమర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంతకీ ఏం కావాలి సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. లంచ్ చేసే టైంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా లూజు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏంటండి మీరు నాకు ఇష్టమైంది తినిపిస్తారా లేదంటే మీకు ఇష్టమైందే తీసుకుంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. సరే నీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా బాబు, ఒక ఐస్ క్రీమ్ తీసుకురా, అలాగే బిర్యానీ కూడా తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి ఆ వెయిటర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బాగి, ఏమండి మొట్టమొదటిసారి నన్ను అడగకుండానే బయటకు తీసుకుని వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి అమర్కి మరొకసారి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. ఇక అమర్ మాత్రం భయంగా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. మరోపక్క బాబ్జీ మనోహరికి ఫోన్ చేసి, మేడం వీళ్ళు ఏదో రెస్టారెంట్కి వచ్చారు మేడం అని చెప్పి అంటూ ఉంటే, సరే లొకేషన్ సెండ్ చేయి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి మనోహరి కూడా పరుగున అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వెయిటర్ ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు. ఇదిగో నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ వచ్చేసింది, తిను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో, మీరు కూడా కొంచెం ఐస్ క్రీమ్ తినండి, చల్లబడతారు, లేదంటే ఎప్పుడు చూసినా అలా మొహం సీరియస్గా పెట్టి మూతి ముడుచుకొని కూర్చుంటారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడం నాకు అలవాట్లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అడిగినందుకైనా ఒక స్పూన్ టేస్ట్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి బాగి అలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఏమండి మీకు ఒక విషయం తెలుసా, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, ఎంత వర్షం పడుతున్నా సరే నేను మాత్రం ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేను, అంత ఇష్టం నాకు అని చెప్పి బాగి అమర్ టెన్షన్ పడుతూ అలా చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే, తను మాత్రం నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. ఏ లూజు, తినేటప్పుడు కూడా మాటలేంటి, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ ఐస్ క్రీమ్ కాస్త కరిగిపోతుంది, ముందు తిను అని చెప్పి అమర్ సీరియస్ అవుతాడు. దాంతో బాగి, సరే సైలెంట్గా ఉంటాను అని చెప్పి అలా
ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే బాగీని షూట్ చేయాలని చెప్పి అరవింద్ ఒక బాక్స్లో నుండి గన్స్ని ఓపెన్ చేసి ఆ గన్స్లో బుల్లెట్స్ని లోడ్ చేసి బాగీ వైపు గురి పెడుతూ ఉంటాడు. మనోహరి కూడా పరుగున ఆ రెస్టారెంట్కి వచ్చి అమర్ వాళ్ళకు కనిపించకుండా మరొక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇక అరవింద్ బాగీ వైపు గన్ గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా అమర్ బాగీని కాపాడుతాడు. నిజమ్మ టేబుల్ కింద దాక్కో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ బుల్లెట్ సౌండ్ విని అంతా కూడా అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అమర్ వాళ్ళ గురించి వస్తే ఇక్కడ బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది ఏంటి అని చెప్పి మనోహరి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆరు మనోహరితో, వస్తే మనోహరి, ఆ వచ్చిన టెర్రరిస్ట్ మిస్సమ్మకి బదులుగా నిన్ను షూట్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి అమ్మగారు, ఎక్కడ మా సార్ మిస్సమ్మ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారేమోనని పరుగున వచ్చి ఇరుక్కుపోయారు కదా, మీకు ఇలా జరగాల్సిందే అని చెప్పి రాతోడు అనుకుంటూ ఉంటాడు. మనోహరికి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాను, వచ్చి ఇరుక్కుపోయాను, ఇప్పుడు వాడెవడో నన్ను కానీ షూట్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ తీవ్రవాది వరుసగా గన్తో షూట్ చేస్తూ ఉంటే అమర్ కూడా టేబుల్ కింద నుంచి లేచి అరవింద్ని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఏమండి, ఇదంతా తెలిసే మీరు నన్ను బయటకు తీసుకుని వచ్చారా? రాత్రి మీకు మనం బయటకు వచ్చేటప్పుడు గన్ ఇచ్చాడు అంటే మీకు ఇలా అటాక్ జరుగుతుందని ముందే తెలుసా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్సమ్మ, నువ్వేం భయపడకు, నన్ను గట్టిగా పట్టుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఆ బుల్లెట్ సౌండ్స్కి అమర్ని గట్టిగా హగ్ చేసుకొని కూర్చుంటుంది. ఇక బాగి అమర్ని హగ్ చేసుకుని కూర్చోడంతో మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈ టైంలో కూడా అది అమర్కి ఇంత దగ్గరగా ఉంది, ఇదంతా నేను భరించలేకపోతున్నాను అని చెప్పి మనోహరి కుళ్ళుకుంటూ ఉంటే, వసే మనో, పాపం మిస్సమ్మ ఆపదలో ఉంది, ఆ టెర్రరిస్ట్ అటాక్ చేసేది మిస్సమ్మ పైనే అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే మిస్సమ్మని కాపాడాలి అని చెప్పి ఆరు వచ్చి మరొక టేబుల్ కింద కూర్చుంటుంది. బాగి ఆరుని చూసి అక్క అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. మీరేంటక్క ఇక్కడున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు, మా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఓ మీరు కూడా మీ ఆయనతో కలిసి ఇక్కడికే వచ్చారా అక్క? మన టైం బాగోలేదు చూసారా, కరెక్ట్గా ఇదే రెస్టారెంట్ పైన ఎవరో అటాక్ చేస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్సమ్మ, నీతో నేను ఒక విషయం చెప్పాలి, నిజానికి ఆ టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి వచ్చింది మీ మీదే, ఎలాగైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి అలాగే అక్క అని చెప్పి, నాకు ఏం జరిగినా పర్వాలేదక్క, కానీ ఆయనకు ఏమీ కాకూడదు, ఇప్పటికీ పిల్లలు తల్లిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, అటువంటిది ఆయనకి ఏదైనా జరిగితే పిల్లలు అనాథలైపోతారు అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంకా ఆ పిల్లల గురించి ఆయన గురించే ఆలోచిస్తున్నావా మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఏ రోజైతే ఆయన నా మెడలో తాళి కట్టారో అప్పుడే నేను నిర్ణయించుకున్నానక్క, ఆ పిల్లలను నేను కనకపోయినా వాళ్ళ తల్లిని నేనే, ఆయన నా ఊపిరి, అటువంటిది నా కళ్ళ ముందే ఆయనకి ఏదైనా జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటానక్క, ఎలాగైనా సరే ఆయన నేను కాపాడుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అరవింద్ రెస్టారెంట్ లోపలికి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాడు. అమర్ షూట్ చేయబోతూ ఉంటే గన్లో బుల్లెట్స్ అయిపోతాయి, ఎక్స్ట్రా బుల్లెట్స్ తీసుకురావడం మర్చిపోయాను అని చెప్పి అమర్ అనవసరంగా మిస్సమ్మని రిస్క్లో పెట్టాను అని చెప్పి పద మిస్సమ్మ పరిగెడదాం అంటూ అమర్ అలా బాగి చేయి పట్టుకొని తనని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బాగి అమర్ ఇద్దరు కూడా అలా పరిగెడుతూ ఉంటే అరవింద్ వాళ్ళని వెంటాడుతూ షూట్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక చోట అమర్ బాగి ఇద్దరు కూడా దాక్కుని ఉంటారు. అరవింద్ అమర్ని షూట్ చేయబోతూ ఉంటే ఇకప్పుడు బాగి అమర్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి అమర్కి అడ్డుగా వచ్చి నిలబడుతుంది. దాంతో అరవింద్ షూట్ చేసిన ఆ బుల్లెట్ బాగి ఒంట్లోకి దూసుకొని వెళ్ళిపోతుంది. రక్తపు మడుగులో ఉన్న బాగిని అమర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. నన్ను క్షమించు మిస్సమ్మ, నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే, అనవసరంగా నేను రిస్క్ చేసి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు.
ఇకప్పుడు భాగి మాత్రం నాకు ఏమీ కాదండి, నా పక్కన మీరున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అమర్ భాగిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత రాతుడు కూడా అమర్ వాళ్ళను ఫాలో అయ్యి విషయం తెలుసుకొని అమర్ వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఈ విషయం చెబుతాడు. దాంతో వాళ్ళు కూడా పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇక ఆరు భాగి పరిస్థితి చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఆయనను కాపాడడం కోసం మిస్సమ్మ తన ప్రాణాలు అడ్డుగా వేసింది. నిజంగా మిస్సమ్మ ఎంతో గొప్పది. అటువంటి మిస్సమ్మని చూసి నేనే ఎన్నోసార్లు మా ఆయనకు క్లోజ్ అవుతుందని కుళ్ళుకున్నాను. మిస్సమ్మ పట్ల నేను చేసింది తప్పని చెప్పి ఆరు చాలా బాధపడిపోతూ ఉంటుంది.